క్యాన్సర్‌కి, ట్యూమర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అన్ని ట్యూమర్స్ క్యాన్సరేనా? దీనికి బేసిక్ ఫస్ట్ అండర్‌స్టాండింగ్ అసలు ఈ ట్యూమర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అని ఐడియా ఉండాలి. రైట్. అవును. ఇన్ జనరల్ వాట్ వి కాల్ ఇస్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్. నార్మల్‌గా బాడీలో ఉండే ఏ కణాలైనా కూడా రెగ్యులర్‌గా అవి డివైడ్ అవుతూ ఉంటాయి. పాతవి చనిపోతూ ఉంటాయి. కొత్తవి వస్తూ ఉంటాయి. యాహ్! ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జెనెటిక్ పరంగా కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఆ సెల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల అవి అబ్నార్మల్‌గా ఫాస్ట్‌గా పెరిగిపోయి గడ్డల్లాగా తయారవుతాయి. వాటిని మనం ట్యూమర్స్ అంటాం. సో ఎక్కడ వస్తున్న దాన్ని బట్టి దానికి తగ్గట్టు లంగ్ ట్యూమర్ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మీరు అడిగింది క్యాన్సరా కాదా అనేది. క్యాన్సరా కాదా అంటే మళ్ళీ అగైన్ ఈ ట్యూమర్‌లో రకరకాల కేటగిరీస్ కింద మనం మాట్లాడతాం. స్లోగా పెరిగేవి అయితే లేకపోతే ఎక్కువ హాని చెయ్యనివి వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. హ్మ్. అట్లా కాకుండా ఫాస్ట్‌గా పెరిగేవి, చుట్టుపక్కల ఉండే వాటిని డ్యామేజ్ చేసేసేవి అంటే గడ్డ ఫామ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళిపోతూ, వాటిలోంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ అగ్రెసివ్‌గా బిహేవ్ చేసే వాటిని మనం మాలిగ్నెంట్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్ అనొచ్చు. హ్మ్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్ ఇదే ఇట్లాంటి ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో ఇవి బ్రెయిన్‌లో వచ్చాయనుకోండి మనం వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్స్‌లో కూడా వి హ్యావ్ బెనైన్ వెర్షన్స్ అంటే ఈ స్లోగా చాలా టైం పెరగడానికి చాలా టైం తీసుకునేవి ఉంటాయి. ఫాస్ట్‌గా పెరిగిపోయి చుట్టుపక్కల ఉండే బ్రెయిన్ డ్యామేజ్ చేసేవి ఉంటాయి. బ్రెయిన్‌లోంచి కాకుండా వేరే ఏరియాస్‌లోంచి పిట్యూటరీ గ్లాండ్ అంటాం. హ్మ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేవి. లేకపోతే బ్రెయిన్ మీద పొరలు ఎముక బ్రెయిన్ మీద ఉండే మన పుర్ర హ్మ్. ఎముక ఉంటది. ఎముక నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. సో, వచ్చే లొకేషన్‌ని బట్టి వాటి నేచర్‌ని బట్టి మనం బ్రాడ్‌గా అయితే బినైన్ లేదా స్లోగా పెరిగేవి, ఫాస్ట్‌గా పెరిగేవి లేదా క్యాన్సర్స్ అనొచ్చు. ట్యూమర్ అనంగానే క్యాన్సర్ ఏమో అన్న భయం ఎందుకు స్టార్ట్ అవుతుంది డాక్టర్ గారు? ప్రిడామినెంట్‌లీ నిజంగా చెప్పాలి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మూవీస్. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ అనంగానే ఫస్ట్ బ్రెయిన్ అనే కాదు ఎక్కడైనా కూడా ట్యూమర్ అనంగానే అది క్యాన్సరా కాదా? ఒకటి భయం. అవును. 2 దాని గురించి అవగాహన లేకపోవడం. అసలు ఏంటి? నిజంగా వరీ అవ్వాలా? కాదా? ఎంత సిగ్నిఫికెంట్ అది? ఎంత సీరియస్ అనేది అవగాహన లేకపోవడం. 2 చుట్టుపక్కల ఉండేవాళ్ళు భయపెట్టడం. హ్మ్. వీటి వల్ల ఒకసారి అది ఇబ్బంది వచ్చి డాక్టర్‌ని కలవడం వల్ల కావచ్చు, లేకపోతే వేరే దేనికోసం స్కాన్ చేస్తూ బయటపడడం వల్ల కావచ్చు. వాటెవర్ ఈస్ ద రీజన్. ట్యూమర్ ఉంది అని చెప్పగానే భయపడడానికి రీజన్స్ ఇవి. హ్మ్. నిజంగా అంత భయపడాలా అంటే ఉంది కాబట్టి భయపడాల్సిన రీజన్ ఏమీ లేదు. ఓకే. మోస్ట్ ఆఫెన్ చాలా మందికి వేరే ఏదో పని మీద వెళ్తూనో, లేకపోతే ర్యాండమ్ హెల్త్ చెకప్స్‌లోనో బయటపడతాయి తప్ప, చాలా వరకు ట్యూమర్స్ చనిపోయిన తర్వాత కూడా చనిపోయే వరకు కూడా బయటపడవు. హ్మ్. సో, మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ అట్లాంటివే ఉంటాయి. అంటే సింప్టమ్స్ ఉండవా డాక్టర్ గారు? ఉండవు. సింప్టమ్స్ అసలు ఏవి ఉండవు. హ్మ్. సింప్టమ్స్ ఉండవు. ఫాస్ట్‌గా పెరుగుతాయో లేదో తెలీదు. అలా ఉండిపోతాయి బ్రెయిన్‌లో. ఇయర్స్ టుగెదర్ అలా బ్రెయిన్‌లో గ్రో అవుతూ ఉంటాయి. హ్మ్. చాలా కాలం అలా పెరుగుతూ ఉంటాయి. వాటి వల్ల యాక్చువల్ ఇబ్బందనొచ్చేవి చాలా తక్కువుంటాయి. ట్యూమర్స్ అనేవి మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి అని విన్నాను. కరెక్టేనా డాక్టర్ గారు? నాట్ నెసెసరీ. హ్మ్. కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ అంటే మిగతా బాడీ ఏ పార్ట్స్‌లో వచ్చేవి ఫిమేల్స్‌లో ఎక్కువొస్తాయి. హ్మ్. అలా అని చెప్పేసి బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఫిమేల్స్, మేల్స్ డిస్టింక్షన్స్ అంటూ ఏమీ లేవు. స్టాటిస్టిక్స్ వైస్ మనం చూస్తే రిలేటివ్‌లీ పర్సెంటేజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. బట్ యాస్ సచ్ దానివల్ల సిగ్నిఫికెన్స్ అంటూ ఏమీ లేదు. అండ్ ఇట్ హ్మ్. ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు మేల్స్‌లో వేరే క్యాన్సర్స్ అనుకోండి. మేల్స్‌లో ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువ, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ. ఫిమేల్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఎక్కువ. లంగ్స్ ఇద్దరికీ ఉంటాయి. బట్ హ్మ్. మేల్స్‌లో ఎందుకు ఎక్కువ అంటే వేరియస్ రీజన్స్. ఎక్స్‌పోజర్, అలవాట్లు, స్మోకింగ్, వేరియస్ అలవాట్లు. ఫిమేల్స్‌లో కొన్ని సెర్టైన్ ఆర్గాన్స్ ఫిమేల్స్‌లోనే ఉంటాయి కాబట్టి వాటికి అవి వస్తాయి. అంతే తప్ప బ్రెయిన్ క్యాన్సర్స్‌లో ఫిమేల్స్‌లో ఎక్కువ, మేల్స్‌లో ఎక్కువ అనేది నంబర్స్ చెప్పుకోవడానికి బావుంటుంది గానీ, హ్మ్. బట్ దానివల్ల యాక్చువల్ సిగ్నిఫికెన్స్ అంటూ ఏమీ లేదు. సో, చిన్న పిల్లల్లో ట్యూమర్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? అవెలా గుర్తించాలి? లేదు రీసెంట్ డెవలప్‌మెంట్ ఏమీ కాదు. ఆ! కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. అవి ఎక్కువ శాతం పిల్లల్లో వస్తాయి. హ్మ్. అట్లా ఉంటాయి తప్ప పిల్లల్లో ఎక్కువ చూస్తున్నామా అంటే అలాంటిదేమీ లేదు. ఓకే. కొన్ని రకాల ట్యూమర్‌లు ఉంటాయి. మెడులోబ్లాస్టోమా అని, ఎంబ్రియోబ్లాస్టోమా అని అట్లా కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. ఓకే. అవి పిల్లల్లో ఎక్కువ కనిపిస్తాయి. అడల్ట్స్‌లో కూడా ఉంటాయి. బట్ వాటి ఏజ్ గ్రూప్ అట్లా ఉంటాయి. కొన్ని ఆ ఏజ్‌లో వస్తాయి. 13 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఒక 10, 15 ఇయర్స్ రావు. మళ్ళీ 35, 40 ఇయర్స్ పైన చూస్తాం. అట్లా ఏజ్ ప్రిడిలిక్షన్ అంటాం. హ్మ్. అట్లా ఉంటాయి తప్ప పిల్లల్లోనే వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. ఎవరికైనా రావచ్చు. బట్ ఎక్కువ సాధారణంగా పిల్లల్లో కనిపిస్తాయి. అండ్ కొన్ని సెట్ ఆఫ్ ట్యూమర్స్ అవి పిల్లల్లో ఎక్కువ వస్తాయి. అంతే ఓకే. డిఫరెన్స్. రెండోది పిల్లల్లో ఐడెంటిఫై చేయడం ఎట్లా? పిల్లల్లో అయినా, పెద్దవాళ్ళలో అయినా మోస్ట్ కామన్‌గా మన బ్రెయిన్ ట్యూమర్, ఎనీ బ్రెయిన్ హ్మ్. ట్యూమర్
ఫస్ట్ కామన్ ఆర్ మోస్ట్ కామన్ థింగ్ సాధారణంగా మనం చూసేది తలనొప్పి. ఎలాంటి తలనొప్పి ట్యూమర్ అయి ఉండొచ్చు, ఎలాంటి తలనొప్పి ట్యూమర్ కాదు, లేకపోతే వేరే అయి ఉండొచ్చు అనేది అవేర్నెస్ ఉండాలి. రిపీటెడ్గా హెడ్ఏక్స్ వస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్స్ హెడ్ఏక్స్ వస్తున్నాయి, తలనొప్పి వల్ల నిద్ర లేవాల్సి వస్తుంది, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock హెడ్ఏక్ వస్తుంది, ఇవి బ్రెయిన్ ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఈవినింగ్ వస్తుంది, ఆఫీస్ నుంచి అలసిపోయాక వస్తుంది, నిద్ర లేకపోవడం వల్ల వస్తుంది, ఇవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ తక్కువ. సో ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్ లేకపోతే తలనొప్పి వల్ల నిద్ర లేవాల్సిన పరిస్థితి వస్తుంది, అవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. దాంతోపాటు రిపీటెడ్గా వామిటింగ్స్ అవుతున్నాయి, హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి, తలనొప్పి తగ్గుతుంది, మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. ఈ రిపీటెడ్గా వామిటింగ్స్ అవ్వడం ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ సైన్ ఫర్ ట్యూమర్స్. సో ఇట్లా తలనొప్పి పరంగా ఆలోచిస్తే మార్నింగ్ హెడ్ఏక్స్, వామిటింగ్స్ అసోసియేటెడ్ ఉండేవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బట్ అలా అని చెప్పేసి తలనొప్పి ఉంది, వామిటింగ్ ఉంది కాబట్టి ట్యూమర్ అని కాదు. వీటిలో ఎక్కువగా ఇది ఇలా ఎక్కువ ఉంటే ట్యూమర్ సస్పిషన్ రావాలి. కొంతమందికి మైగ్రేన్ ప్రెడిలిక్షన్ అంట, వాళ్ళకి మైగ్రేన్ ఉంటుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వారంలో 3-4 సార్లు తలనొప్పి రావచ్చు. ఇంకొక టైప్ క్లస్టర్ హెడ్ఏక్స్ అంటాం, ఒకే రోజు 3-4 సార్లు హెడ్ఏక్ రావచ్చు. సో ఆ హెడ్ఏక్ ఎలా ఉంది, ఆ తలనొప్పి ఎలా ఉంది, ఏ టైంలో వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఈ ఫ్యాక్టర్స్ అని డీటెయిల్డ్గా మనం ఎవాల్యుయేట్ చేస్తేనే వీల్ హ్యావ్ ఎన్ ఐడియా అది ట్యూమర్ వల్ల అవుతుందా, లేకపోతే నిజంగా ట్యూమర్ ఉందా లేదా వేరే ఏదైనా రీజన్ అయి ఉంటుందా అని. బట్ మీరు అడిగినట్లు ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ వస్తున్నాయి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే, 2 రోజులకు ఒకసారి 3 రోజులు హెడ్ఏక్ వస్తుంది, బాగా సివియర్గా వస్తుంది, నొప్పి వల్ల నిద్ర కూడా పోలేకపోతున్నారు, ఇలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్. బెటర్ వి గెట్ చెక్డ్. ఏదైనా కూడా డాక్టర్ని కలిసి మిగతా హిస్టరీ, తలనొప్పి ఒక్కటే పాయింట్ పట్టుకొని నాకు ట్యూమర్ ఉంది అని చెప్పడానికి అవ్వదు, తలనొప్పి తగ్గింది కాబట్టి లేదు అని చెప్పడానికి అవ్వదు. సో మిగతా సిమ్టమ్స్ ఏమున్నాయి, దాంతోపాటు విజన్ ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే వీక్నెస్ ఏమైనా ఉందా, మాట తడబడుతుందా, బ్యాలెన్స్ ఎలా ఉంది, బిహేవియర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఆల్సో విల్ గెట్ అటాచ్ టు దిస్. వాటిని కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వీ కెన్ కమ్ టు కంక్లూషన్ ట్యూమర్ అయి ఉండొచ్చా కాదా అనేది రావచ్చు. అంతే తప్ప తలనొప్పి మాత్రమే ఉంది కాబట్టి ట్యూమర్, లేదు తగ్గట్లేదు కాబట్టి ట్యూమర్, వేసుకుంటే తగ్గిపోయింది కాబట్టి ట్యూమర్ కాదు, వీ కెనాట్ జస్టిఫై దాట్.